నా పేరు ఉప్పాల మహేష్ గౌడ్. నిన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు నిన్న జరిగింది సంభాషణ ఏంది? 14 కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఆ 14 కోట్లు మీ అధికారంలో మీరు ఉన్నారు కదా, మీరే ఎమ్మెల్యే, మీ అధికారులు మీ చేతిలో ఉన్నారు. ఆ 14 కోట్లు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? అట్టే 128 ఎకరాల గురించి సంభాషణ జరిగింది. అది ఎవరు చేశారు? మా అధికారంలో జరిగిందన్నారు. అదే 128 ఎకరాలు ఎక్కడున్నాయి తీమని అడిగారు. దానికి ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా, మీరు మగోళ్ళు అయితే 14 కోట్లు అవినీతి జరిగిందన్నారు కదా, మీరు తీయండి అని అన్నాడు. దానికి మాకు ఒకడున్నాడు ప్రసాద్, వాడి జీవిత చరిత్ర ఏందో అవన్నీ మనకు తెలుసు. వాటి విషయాలు పక్కన పెడితే అతను మగోడా పెద్ద మగోడు అని అన్నాడు. ప్రతాప్ రెడ్డి పెద్ద మగోడు కాబట్టే 10 సంవత్సరాలు ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అర్థమైందా? అది కాకుండా 20 సంవత్సరాల రాజకీయం అతని జీవిత చరిత్ర. మా మాజీ శాసనసభ్యుల జీవిత చరిత్ర 20 సంవత్సరాల రాజకీయం అతన్ని. నువ్వు మగోడువే రా చూసుకుంటా, ఖబర్దార్, బెంగళూరు నుంచి ఇక్కడికి రానీడంట. బెంగళూరు నుంచి ఎందుకు స్వామి, ఇక్కడ ముస్లూరు నుంచి ఇక్కడ ఆపు. అర్థమైందా? మా మగతనం ఏందో నీకు చూపిస్తాం. మగతనం అనేది ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచుకోవాలో తెలుసుకో. ఇంత కావల మండలంలో 12,000 చిలుకు ఓటింగ్ ఉంటుంది గౌడాస్ కమ్యూనిటీలో. ఇప్పుడు దాకా గమనంలోళ్ళు ఎక్కడున్నారు, ఎవరు ఏంది అనేది తెలియదు. ఇలాంటి చోటా నాయకులు ఈ విధంగా మాట్లాడితే కావల్లో రౌడీజం నేర్పిస్తున్నట్టున్నారు. కొంచెం తెలుసుకొని మాట్లాడితే విసిరిన దానికి సమాధానం చెప్పే స్తోమత మీకుంటే అది రుజువు చేయండి. అంతేగాని ప్రతాప్ రెడ్డి మగోడా ఇంకోటి కాదు, మగోడా కాదనేది అందరికీ తెలుసు కావలి నియోజకవర్గంలో. నువ్వు కొత్తగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. అంతేగాని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని మాట్లాడాలో తెలిసి మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. అంతేగాని ప్రతివాడు చెప్తాడు ఈరోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి రా చూసుకుంటా దాడతాను. అదే రేపు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు, అదే రావయ్యా అని, అప్పుడు మేము వస్తాం. నీకు ఏడకు రావాలో ఏడకు సమాధానం చెప్పాలో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. చెప్పిన దానికి సమాధానం చెప్పటం అనేది మీ ధర్మం. అయ్యా ఇదిగో అయ్యా 14 కోట్లు ఈ విధంగా మీరు ఫ్రాడ్ చేశారు, పలానోళ్ళకి ఇచ్చారని మీరు రుజువు చేసి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి. 14 కోట్లు అడిగి దానికి సమాధానం చెప్పే దమ్ము మీకుంటే మీరు రాండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మగోడా గిగోడా అంటే మగోడు కాబట్టే కదా. కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదయ్యా ప్రసాద్, గుర్తుపెట్టుకో.